ఆలోచనలు కలిగే విధంగా మన యొక్క గొంతు మాట తీరు నడవడికలు కూడా ఉండకూడదు. పరదా అంటే కేవలం బురకా అనే కాదు, పరదా అంటే ఇంకా చాలా విషయాల్లో ఉంది. ఇతరులలో లేని అనేక రకాల విషయాలు మనలో ఉన్నాయని గొప్పలు చెప్పుకోకుండా, వారి ముందు గర్వపడకుండా మనం జాగ్రత్త పడే ప్రతి విషయంలో కూడా పరదా అంటే లేదా ఈ యొక్క విషయం అనేది ఉంది, ఇజాబ్ అనే పదం. ఇకపోతే పళ్ళు సన్నగా చేయించుకోవడం లేదా శస్త్రచికిత్సల ద్వారా అవసరం లేకుండానే దేవుడిచ్చిన రూపాన్ని మార్చుకోవడం, లేదా ఆడవారు మగవారుగా మగవారు ఆడవారుగా మారటం, దీనిని ఇస్లాం చాలా ఘోరంగా నిషేధిస్తూ ఉంది. అంతేకాకుండా రాత్రిపూట ఒంటరిగా ప్రయాణం చేయడం సరైన పద్ధతి కాదు అని, అత్యవసరమైతే తప్ప ఒంటరిగా ప్రయాణం చేయకూడదు అని, సాధ్యమైనంత వరకు మనం ఎక్కడైనా దూర ప్రయాణాలు చేసినా, ఎక్కడైనా ప్రయాణాలు చేస్తే మనతో ఎవరైనా ఉండేటట్టుగా చూసుకోవాలని ఈ యొక్క విషయాన్ని కూడా ఇస్లాం తెలియజేస్తూ ఉంది. ఇంకా అల్లా యొక్క నిర్ణయాన్ని శంకించడం కూడా పాపమని, ఏదైనా ఒక విపత్తు జరిగినప్పుడు, ఎవరైనా చనిపోయినా, ఏదైనా వర్షాలు, వరదలు, అంటురోగాలు, ఇంకే ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, ఎవరైనా మరణించినప్పుడు, ఏదైనా విధి విపత్తులు జరిగినప్పుడు మనం అలా జరుగుంటే బాగుండు, ఇలా జరుగుంటే బాగుండు, అలా కాకుంటే బాగుండు, ఇలా కాకుంటే బాగుండు అని ఇలా అనటం వల్ల సైతానికి ద్వారాలు తెరిచినట్టు అవుతుంది అని, దానికి బదులుగా ఇది దేవుని యొక్క నిర్ణయము, ఇది అల్లా నిర్ణయించిందే జరిగింది, ఖదరుల్లా అని అనాలి. దేవుడు తలచిందే జరిగింది, దేవుడు అలా చేశాడు అని ఇలా అనాలి. కానీ ఇంతకుముందు అన్నట్టుగా అంటే కనుక ఇది సైతాను మనల్ని ఇలా మనకు తెలియకుండానే కొన్ని ఆరాధనల్లో, ఆలోచనల్లో, పనుల్లో కొన్ని షిరుకుని, మనకు తెలియని చిన్న చిన్న షిరుకులని మనలో ఈ విధంగా తీసుకొచ్చేటటువంటి అవకాశాలు, ఈ ప్రయత్నాలు సైతాను చేస్తూ ఉంటాడు. అందుకే ఇటువంటి చిన్న చిన్న మాటల నుంచి కూడా మీరు రక్షణ పొందండి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మన యొక్క మాటల్లో కూడా గాలిని తిట్టవద్దు, నీరుని తిట్టవద్దు, ఎండని తిట్టవద్దు, చలిని తిట్టవద్దు అని ఇలా ప్రకృతిని తిట్టవద్దు, జంతువులను తిట్టవద్దు అని ఈ విధంగా చెప్పడం జరిగింది. అలానే ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు అప్పుడు కూడా అలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరుగుంటే బాగుండు, అలా జరుగుంటే బాగుండు కాకుండా దైవ నిర్ణయం ప్రకారం ఇది జరిగిపోయిందని ఈ విధంగా మాట్లాడాలని, ఇలా ఆలోచించే ఆలోచన పద్ధతి గురించి, మాట్లాడే మాటల పద్ధతి గురించి కూడా దేవుడు మనకి క్రమశిక్షణని, జీవన మరియు ఆరాధన పద్ధతులని గ్రంథం ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు.